హాయ్ మామ ప్రేమిస్తున్నా. చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ గారు హీరోగా యాక్ట్ చేశారు. ప్రీతి నేహా గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు మామ. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా రీసెంట్గానే ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది మామ. ఇప్పుడే చూశాను. చూసాక నా ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని తెలుసుకునే ముందు మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా రివ్యూస్ ఇచ్చాను మామ. చిన్న పెద్ద అని తేడా లేకుండా బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదు అని నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తూ వచ్చాను. షార్ట్స్లో కూడా ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మీ సపోర్ట్ ఉంటే అది నా వర్క్కి చాలా హెల్ప్ అవుతుంది మామ. ఇంకా రివ్యూలోకి వెళ్తే సినిమా ఇప్పుడే చూశాను మామ. చూశాక నాకు అసలు నచ్చలేదు మామ. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, క్యారెక్టర్ డిజైన్ కానీ, ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ కానీ ఏవి నాకు పెద్దగా ఎక్కలేదు మామ. చిన్న పిల్లలతో వాళ్ళ ఏజ్కి మెచ్యూరిటీకి మించిన డైలాగ్స్ చెప్పించడం, హీరో చిన్నతనంలో ఒక స్టోరీ చెప్తారు, ఆ వయసులో ఆ పిల్లాడితో ఒక లవ్ స్టోరీ చేయించడం, దానికి మళ్ళీ ఒక సాంగ్ పెట్టడం నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. నెక్స్ట్ హీరో ప్రేమ ప్రేమ అంటాడు. అంత ప్రేమించాడు అని చెప్పడానికి ఒక్క సీన్ కూడా ఉండదు మామ. హీరోయిన్ మీద మనకి సింపతి కలుగుతుంది అంటే అప్పుడు హీరో చేస్తుంది తప్పే కదా అని అనిపిస్తుంది మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్తో ఫిజికల్గా కలవాలని కోరుకుంటాడు. ఆ ప్రాసెస్లో హీరోయిన్ హీరోతో కలవడానికి ఒప్పుకుంటుంది. అయిపోయాక మళ్ళీ నువ్వు నాకు ఎప్పుడు కనిపించకూడదు అంటది. అంతా అయిపోయాక హీరో వల్ల హీరోయిన్ ఇంట్లో ఒక జరగకూడని విషయం జరగటంతో హీరోని వదిలేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో ఏం చేశాడు, హీరోయిన్ హీరోకి దక్కిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. స్టోరీగానే నాకు నేను సినిమాతో కనెక్ట్ అవ్వలేకపోయాను మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి మామ. నాకు హీరో క్యారెక్టర్ చేసిన సాత్విక్ వర్మ గారి పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది మామ. మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి ఏం చేయాలో, ఏం చేస్తే ఆ క్యారెక్టర్స్ పండుతాయో అది చేశారు. నెక్స్ట్ క్లైమాక్స్లో ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. క్లైమాక్స్ నాకు అస్సలు వర్కౌట్ అవ్వకపోయినా ఆ ట్విస్ట్ వల్ల థ్రిల్ ఫ్యాక్టర్ అయితే కలిగింది మామ. ఆర్ఆర్ కూడా ఓకే అనొచ్చు. సినిమా మూడుకి తగ్గట్టు ఉంది. టెక్నికల్గా కూడా పెద్దగా చెప్పుకోవడానికి నాకేం అనిపించలేదు మామ. అంతే. నెక్స్ట్ మైనస్ల గురించి చెప్పాలి అంటే సినిమా మొత్తంగా నాకు నచ్చలేదు మామ. స్టోరీ నచ్చలేదు, ఆ ట్రీట్మెంట్ నచ్చలేదు. స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా మైనస్లు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనిపించింది మామ. ఒక ఆర్ఎక్స్ హండ్రెడ్, ఒక అర్జున్ రెడ్డిని మిక్సీలో వేసి ఒక సినిమా తీసి ఇద్దాం అనుకున్నట్టు అనిపించింది అంతే. బట్ ఆ మూవీస్లో ఉన్న ఎమోషన్ ఈ మూవీలో నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎమోషనే లేదు అనిపించింది. పిల్ల కోసం కన్న తల్లినే కోపంలో కొట్టేయటం, నెట్టేయటం అవన్నీ చూశాక ఏంట్రా ఇది అనిపించింది. హీరో చేస్తున్న పనులకి ఇలా బిహేవ్ చేసే ఎవడిస్తాడు పిల్లని అని అనిపిస్తుంది మామ. పోనీ ఇంతలా ప్రేమ అని లెక్చర్స్ ఇస్తున్న హీరో ప్రేమ కోసం ఓయో రూమ్స్ అంటూ ఏవో డైలాగులు కొడతాడు. కానీ హీరోయిన్ కనిపించగానే అడిగేది మాత్రం అదే. ఇంకేదో అంటూనే ఉంటాడు. అదేదో తెలియకుండానే హీరోయిన్ అదే కావాలి అంటాడు. ఆ రైటింగ్ ఏంటో, ఆ విధానం ఏంటో నాకైతే అర్థం కాలేదు మామ. అంత గోలగోల చేసేసి సడన్గా షిఫ్ట్ అయిపోయి మనోడు మంచోడు అయిపోవాలని ట్రై చేయటం, ఆ క్లైమాక్స్కి అయితే నమస్కారం పెట్టేచ్చు మామ. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు, నచ్చలేదు మామ. బట్ అందరికీ నచ్చదా అంటే చెప్పలేను. ఇది కూడా నచ్చే ఆడియన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వచ్చు. నాకైతే టార్చర్ అనిపించింది. ఇక చూడకపోవడం మీ ఇష్టం మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.